భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ర్యాలీ. శ్రీశైల స్వామిని దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలులో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తా నాగరూరు రాఘవేంద్ర. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గురువారం ఐడిఓసి కార్యాలయంలో మీడియా మిత్రుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. నమస్తే సార్, నా పేరు ప్రవీణ్ కుమార్, ఆర్మీ స్టాఫ్ రిపోర్టర్. నమస్తే సార్, నా పేరు చంద్రశేఖర్, విశ్రాంత స్టాఫ్ రిపోర్టర్. మీడియా మిత్రులతో నేను ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ జాయిన్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ కలెక్టర్ సో ఇప్పటివరకు నేను 4 మండలాల్లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ కర్ణాటక ధారాబాద్లో అడిషనల్ లోకల్ బాడీస్గా వర్క్ చేశాను. సో 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇప్పుడే టెక్నాలజీ మోస్ట్లీ ప్రాక్టీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ ప్రాక్టీస్ అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆల్ ద మనం గవర్నమెంట్ స్టాఫ్లో మనం గవర్నమెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ అండ్ వీడియోస్ అందరితో కలిసి వర్క్ చేస్తాం. అండ్ అందరినీ మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ అందరు కలిసి ఒక టీం లాగా దట్ ఇస్ వర్క్. ఇది నా మెయిన్ ప్రయారిటీ. థ్యాంక్ యూ. మీరు కొంచెం మనం ఇక్కడ గవర్నమెంట్కి సో మీ ఏ న్యూస్ ఏమైనా చూస్తున్నాం సో ఎక్కడైనా నెగిటివ్ కానీ కూడా మన బాధ్యత అన్నీ కానీ మనం పరిష్కారం సమాధానం చేయాలి. సో మీడియాకి మనకు మన జిల్లాకు ఏమవుతుంది ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్. మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్. సో మనం కూడా అక్కడ గవర్నమెంట్కి అండ్ మీడియాకి అందరూ మనం కలిసి వర్క్ చేస్తాం. అండ్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ దేర్, ప్రయారిటీస్ ఆర్ దేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని గవర్నమెంట్ ప్రయారిటీస్ with my team implement చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన 18 విజయ్ రూట్ నైట్ హాల్ బస్సుపై 2 దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే వాటిపై ఇలాంటి కొందరు అకారణంగా దాడులు చేయడం సమాజం కాదు. బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలు అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా నేత చౌరస్తా గాంధీ చౌరస్తా మీదుగా మరల కళాశాల మైదానం వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ఫ్లకార్డులు కళాశాల మైదానంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, మన కంట్రీకి మన స్టేట్ది మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో, రుద్రంగిలో లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి, అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళకి సంజాయించాలి, మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అది 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు.
మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలా మంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి ఇంత గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాగుతున్నారు వాళ్ళకి కూడా సంజయిస్తాను. చేస్తారా? ప్రామిస్? ఓకే. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ శుభారంభం. హైదరాబాద్లో అర్ధరాత్రి నెంబర్ ప్లేట్ లేకుండా సైరన్ వాడుతూ వాహనం నడపడంతో వ్యక్తిని అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు. काम कर रहे हैं। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ నుండి కాంటా చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నిర్మాణాత్మకమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు, పోలీసు సిబ్బంది మాదక ద్రవ్యాల నిర్మూలనకై భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతానని, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి అధికారులు, పోలీసులు వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
आप लोग भी बिल्कुल बिल्कुल उससे आपको शैलेश पांडे बुला लो हाँ बुला लो सब लोग एक बार आ जाइए सब लोग आ जाइए सैल्यूट कर दीजिए जरा आप लोग सैल्यूट कर दीजिए सब लोग आगे आगे జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి JNTUH కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నిరోధక అవగాహన సదస్సును బుధవారం రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ IPS మాదక ద్రవ్య నిరోధక చర్యలపై తన ప్రసంగం ద్వారా అద్భుతంగా వివరించి LED ప్రత్యక్ష సందర్శన ద్వారా అవగాహన చేయించారు. తదుపరి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ బిట్ల ప్రభాకర్ జిల్లా SP నిశాల్వతో సన్మానించి అభినందించారు. పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమంగ ఉజ్వల జలధి తరంగ తవ శుభ నామే జాగే part of the interaction. I should take some questions, any kind of questions. I will be happy to answering it. The target mechanical. Clap for him, yes. Orders or the civils. So in which way actually you get a stress relief in every moment. Stress relief. So he got addicted to drugs. So addicted that he was telling that it was so unstable for him to actually enjoy the music which he liked so much. If there are 60 seconds in a minute, he has 60 thoughts. One thought, he will see that somebody is killing me. One thought, he think that his mother is being killed. So when we are in one thought, we are in stable mode. When we get multiple thoughts, shifting of thoughts in your mind, you will not be able to stable. Multiple thought, will you able to concentrate? Obviously no. So how a composer of music can concentrate on his music when he has 60 thoughts in 60 seconds? It's not possible that he can be stable. So obviously it impacts your mental stability. So those who are having this myth that then you see the examples, you type in the Google, you see the YouTube videos, then you will realize how creative people becomes when they use marijuana, weeds, ganja. Okay? మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు.
ఇల్లీగల్ ట్రాఫికింగ్ గురించి మనము ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్లో, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోట్లలో డ్రగ్ అబ్యూస్ గురించి, ఇల్లీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. అండ్ ఈరోజు నా తరఫున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే రిక్వెస్ట్, అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు, డ్రగ్ అమ్ముకుంటున్నారు, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి, లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఐడెంటిటీ కూడా మా పోలీస్ వారు సెక్రెట్గా పెడతారు. అండ్ ఇంకా ఒకటి, ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారు దాని గురించి కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డి అడిక్షన్ సెంటర్ నడుస్తున్నాయి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే, లేదా ఎవరైనా బాధితులు ఉన్నారు మన డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది. ఇంకా ఒకటి, వాళ్ళ గురించి కూడా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ సెపరేట్గా పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సోషల్ ఈవీకి ఖచ్చితంగా మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి ఇరాడికేట్ చేయాలి. దాని గురించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవము మనం మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి తరం కొట్టడానికి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈరోజు మన జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం అనేక స్కూల్స్ నుంచి మరియు కాలేజీల నుంచి అన్ని ప్రభుత్వ వర్గాల నుంచి ఈరోజు రావడం జరిగింది. ఈ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టడానికి అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ డ్రగ్ మహమ్మారిని స్కూల్స్ నుంచి కానీ, కాలేజీలలో కానీ ఎక్కడ ఉన్నా కూడా తరిమికొట్టాలని, దీని బాధితులు ఎవరైనా ఉంటే వాళ్లకు డీ అడిక్షన్ సెంటర్లో కూడా మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఉచితంగా వారికి అందించడం జరుగుతుంది. కావున ఇటువంటి డ్రగ్స్ ఎవరైనా ఉన్నా కూడా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అందించిన వారిని సీక్రెట్గా వారిని ఎటువంటి గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఎవరైనా ఉన్న వివరాలు తెలియజేయగలరు. నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నంబర్కు ఇవ్వగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్, సంజయ్ నగర్, కూడలి ప్రాంతంలో స్థానికులు కొన్నేళ్లుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం చిన్న గణపతిని ఏర్పాటు చేసి షెడ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ స్థలం తమకు చెందిందని కృష్ణమూర్తి అన్న వ్యక్తి కొన్నాళ్లుగా స్థానికులతో చెప్తూ వస్తున్నాడు. వారం రోజుల క్రితం స్థలం నాది అంటూ ఆక్రమణకు రాగా స్థానికులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఎవరు లేని గమనించే సమయంలో ప్రొక్లైన్లతో వచ్చి కొందరు గణపతి మండపాన్ని కూల్చివేసి వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను నిరసిస్తూ మండపం నిర్మాణం పునరుద్ధరించాలని, కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ వైఎస్ ఎంపీపీ ప్రమోద్ డిమాండ్ చేశారు. కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వినాయక మండపం కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వినాయక మండపం కూల్చివేసిన వారిని బాలాజీనగర్ గ్రామ పంచాయతీ, సంజయ్ నగర్. మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం గత 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని, మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
కూల్చి గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు. కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. అసలు గుడిని కూలగొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మాకు కానీ ఖచ్చితంగా కూలగొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. మాది సంజయ్ నగర్, బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ. గత 40 years నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడి గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుడిని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాం గత 40 సంవత్సరాల నుంచి. ఈరోజు మాకు పెళ్ళిలే, మా పిల్లలు మా ఎత్తు అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు. కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు? 40 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్కరోజు కూడా అడగని అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోగానే వచ్చి నా స్థలం మీరు ఎందుకు షెడ్ ఎందుకు వేస్తున్నారు, అదెందుకు వేస్తున్నారు, కూలగొడతా చేస్తా అని మమ్మల్ని బేరేయడం జరిగింది. మేము 4 సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం, చేసినాం. మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి, ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం. కానీ అతను ఆయన పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి ఎవరు లేని టైంలో చూసి 3:20 నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది. కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతున్నాం. వైఎస్ఎంపీ ప్రస్తుతం ఎంపీటీసీ. నేను బాలాజీ నగర్ సంజయ్ నగర్లో 4 బజార్లకున్న నడిబొడ్డులో గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల సహకారంతో గత 3-4 సంవత్సరాల క్రితం ప్రజల సహకారంతో వారిచ్చిన చందాలతో అంచెలంచెలుగా సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం. దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దౌర్జన్యంతో పేక్ కాగితాలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెలల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం. మీరు రాండి, ఏమైనా సామరస్యంగా ఉంటే కొలిసి వదిలాను. ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం 170 ట్రైబుల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి 30 సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయకుడు కడతామంటే వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని బెదిరిస్తూ ఉన్నారు. దానికి 170 యాక్ట్లో నాన్ ట్రైబుల్కి అర్హత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీబీని పట్టుకొని కొంతమంది రౌడీ మూకలను పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కూలగొట్టినందుకు మేము బాలాజీ ప్రజల తరఫున మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.